తెలంగాణలో కాంగ్రెస్ శ్రేణులు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న నామినేటెడ్ పోస్టుల భర్తీ ప్రక్రియ ఎట్టకేలకు అధికారికంగా వేగం పుంజుకుంది. గాంధీభవన్లో టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, రాజ్యసభ ఎంపీ వేం నరేందర్ రెడ్డి సుదీర్ఘంగా సమావేశమై నామినేటెడ్ పోస్టుల భర్తీకి సంబంధించిన మార్గదర్శకాలు, విధి విధానాలను ఖరారు చేశారు. ప్రాథమిక వ్యవసాయ పరపతి, సహకార సంఘాల డైరెక్టర్లు, చైర్మన్ల పదవులతో పాటు మార్కెట్ కమిటీలు, దేవస్థాన కమిటీలు, రాష్ట్ర స్థాయి కార్పొరేషన్ల డైరెక్టర్లు, ఇతర కీలక నామినేటెడ్ పోస్టులను త్వరితగతిన పారదర్శకంగా భర్తీ చేయాలని నిర్ణయించారు. ముఖ్యంగా పార్టీ కోసం కష్టపడిన వారికి ఈ పదవుల్లో పెద్దపీట వేయాలని కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇక 60% పోస్టులను మాజీ మండల అధ్యక్షులు, జిల్లా కార్యవర్గ సభ్యులు, అనుబంధ సంఘ ఇక 60% పోస్టులను అనుబంధ సంఘాల నాయకులకు కేటాయించనున్నారు. అలాగే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ మహిళలకు తగిన ప్రాధాన్యం ఇవ్వాలని నిర్ణయించారు. దీనిలో భాగంగా ఉమ్మడి జిల్లాల ఇన్ఛార్జ్ మంత్రులు తమ పరిధిలోని జిల్లా మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, డీసీసీ అధ్యక్షులు, గత ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులు, సీనియర్ నేతలతో ఇవాళ ప్రత్యేకంగా సమావేశం కానున్నారు. ఇక అందరినీ సమన్వయం చేసుకుంటూ క్షేత్రస్థాయి నుంచి అర్హులైన ఆశావహుల పేర్లతో కూడిన నివేదికను సిద్ధం చేయాలని టీపీసీసీ చీఫ్ ఆదేశించారు. ఆ నివేదికలపై ముఖ్యమంత్రి, టీపీసీసీ అధ్యక్షులు చర్చించి నామినేటెడ్ పోస్టుల తుది జాబితాను అధికారికంగా ప్రకటించనున్నారు. రాష్ట్రంలో నామినేటెడ్ పోస్టుల భర్తీకి సంబంధించి ప్రాథమిక కసరత్తు పూర్తయిందని, త్వరలోనే అధికారిక నియామకాలు ఉంటాయని మంత్రి తుమ్మల ప్రకటించారు. గాంధీభవన్లో మంత్రి అజారుద్దీన్తో కలిసి మీడియాతో మాట్లాడారు. పార్టీ కోసం అహర్నిశలు శ్రమించిన ప్రతి కార్యకర్తను, నాయకుడిని గుర్తిస్తామని, నామినేటెడ్ పోస్టుల భర్తీలో వారికి తగిన ప్రాధాన్యం ఇస్తామని చెప్పారు. ఇన్ఛార్జ్ మంత్రులు, ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్ఛార్జీలు అందరినీ సమన్వయం చేసుకుని అర్హుల పేర్లతో జాబితాను టీపీసీసీకి పంపించాల్సి ఉంటుందన్నారు. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, గౌరవ పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారి యొక్క చర్చల ఫలితంగా రేపు రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అన్ని నామినేటెడ్ పోస్టులు, మార్కెట్ కమిటీలు కావచ్చు, సహకార సంఘాలు కావచ్చు, దేవస్థానాలు కావచ్చు, కార్పొరేషన్లో డైరెక్ట్ పోస్టులన్నింటినీ కూడా ఆయా జిల్లా మంత్రివర్యులు, ఇన్ఛార్జి మంత్రివర్యులు అక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులతోటి సంప్రదించి, గౌరవ శాసనసభ్యులు, పార్లమెంటు సభ్యులు, అదేవిధంగా కాంటెస్టెడ్ క్యాండిడేట్స్ తోటి కూడా సంప్రదించి అక్కడ ఉన్నటువంటి పనిచేసినటువంటి కార్యకర్తల యొక్క మనోభావాలకు తగ్గట్టుగా ఆ పేర్ని ప్రభుత్వానికి పంపించమని చెప్పి పిసిసి అధ్యక్షులు సూచన చేశారు. ఆ సూచనని గౌరవ ముఖ్యమంత్రి గారు ఆమోదించి రేపు అన్ని జిల్లాల్లో ఉన్నటువంటి
ఇన్ఛార్జి మంత్రివర్యులు ఆ జిల్లా పార్టీ అధ్యక్షులతో సంప్రదించి అక్కడ ఉన్నటువంటి స్థానిక నాయకులతో కూడా సంప్రదించి ఇవన్నీ నామినేటెడ్ పోస్టుల యొక్క పేర్లు రాష్ట్ర పార్టీకి పంపించమని చెప్పి ఆదేశించడం జరిగింది. ఆ పేర్లు వచ్చిన తర్వాత పిసిసి అధ్యక్షులు గౌరవ ముఖ్యమంత్రి గారు చర్చించి వాటిని ఫైనల్ చేయడం జరుగుతుంది. అన్ని నామినేటెడ్ పోస్టుల్లో నిజమైనటువంటి కష్టపడ్డటువంటి కార్యకర్తల యొక్క మనోభావాలకు తగ్గట్టుగా వాళ్ళకి అవకాశాలు ఇవ్వాలనేది పార్టీ ఆలోచనని ముఖ్యమంత్రి గారు ఆమోదించారని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం.